అందరికీ నమస్కారం. శుభోదయం, శుభ శుక్రవారం. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు ఆ మహాలక్ష్మీదేవి దయ వల్ల మనందరికీ కూడా మంచి జరగాలని, ఆ భగవంతుడి దయ వల్ల మనం అనుకున్న కార్యాలన్నీ సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మనసులో మాట ఏంటండి, మన మనసులో ఏది ఉంటుందో అదే మాట మనం కానీ ధైర్యంగా చెప్పగలిగితే, నిజాయితీగా కానీ చెప్పగలిగితే మనకి ఇంకా సంతోషమే సంతోషం అండి. అయితే కొన్ని సందర్భాలలోని వృత్తిలోని కానీ ఎక్కడైనా కానీ చెప్పలేకపోతాం. ఎందుకు చెప్పండి? ఎందుకంటే మన మనసులో ఉండే భావం అది కరెక్టే కావచ్చు, కానీ ఎదుటి వాళ్ళ ఈగో కానీ దెబ్బతింది అంటే మనకు సమస్యలు మొదలవుతాయి. అటువంటి సందర్భాల్లో మన మనసులో మాటని చెప్పలేకపోతాం అన్నమాట. అయితే అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు కూడా మనం ఎంతవరకు చేయగలమో అంతవరకే చేయడము, ఊరుకోవడమే బెటర్. అయితే నిత్య జీవితంలోని అలాగే రిలేషన్స్లోని మనసులో మాటని మనం చెప్పలేకపోతే అన్నీ మన మనసులోనే ఉంచేసుకోవడం వల్ల అవి తర్వాత క్రానిక్ అయ్యి వేరే డిసీజెస్, జబ్బులు, అనారోగ్యాలు కింద బయటపడుతుందండి. ఎప్పుడైనా సరే అందుకే కనీసం మన దగ్గర వాళ్ళతో, మన ఇంట్లో వాళ్ళతో మనం మనసులో మాటని పంచుకోవాలి. అది నిజాయితీగా, ధైర్యంగా చెప్పగలగాలి. అలా చెప్పగలిగేటప్పుడు మనకి ప్రేమ, అభిమానం మనలో మన వాళ్ళతో మనకి పెరుగుతుందన్నమాట. అలాగే మనము మనసులో మాట ఎప్పుడైనా ఎవరికైనా చెప్పామనుకోండి, భారం పోతుంది. మన మనసులో ఉన్న భారం అంతా కొంచెం దిగినట్లయి మనము ఫ్రీగా అవుతాం అన్నమాట. అయితే నేను ఈ సందర్భంలో ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, మనసులో మాటని అందరికీ చెప్పలేం. వినేవాళ్ళు ఉన్నారో లేదో చూడాలి. మన అభిప్రాయాలన్నీ కూడా మనము ఎవరితో పడితే వాళ్ళతో చెప్పుకుంటూ పోతే మనని చిన్న చూపు చూసే ప్రయత్నం కూడా చేస్తారు. కాబట్టి అసలు ఎదుటి వాళ్ళకి మన మనసులో ఉండే భావాలు, బాధలు, సుఖాలు, కష్టాలు ఏవైనా చెప్పే అర్హత ఉందా లేదా, చెప్పుకునే అంటే మనం చెప్పాలి, కానీ మనము వాళ్ళకి చెప్తే వాళ్ళకి అర్హత ఉందా లేదా అనేది ముందు ఈ రోజుల్లో చూసుకోవాలండి. ఎందుకంటే మన సంతోషం ఏదైతే ఉంటుందో మనము పంచుకుంటాం, దానికి ఎదుటి వాళ్ళు ఈర్ష్యపడే అవకాశం కూడా ఉంటుంది. అటువంటి వాళ్ళతో మనం పంచుకోవాల్సిన అవసరం అయితే లేదు, పంచుకోకూడదు. ఎవరైతే మన దుఃఖం కూడా బాగా అయిందిలే, ఇలాగైందిలే అని అనుకుంటారు కొంతమంది. దుఃఖానికి స్పందించే గుణం రకరకాలుగా ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళు ఎదుటి వాళ్ళ ఏంటి అనేది మనం చూసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే మనం చెప్పిన దానికి ఇంకొంచెం ఎక్కువ తోడుతుందన్నమాట. సో జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ.